హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వీకే ప్రామ్స్ బై శ్వేత. ఈ వీడియోలో నేను మీకు త్వరగా అండ్ టేస్టీగా బియ్యపిండి గారెల తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా మనం ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో 1 కప్పు నీళ్లను పోసి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు బాగా కరిగిన తర్వాత 1/2 కప్పు గిలకొట్టిన పెరుగును వేసి కలపాలి. 3 నిమిషాలు అయ్యాక 1 కప్పు బియ్యపిండిని వేసి బాగా కలపాలి. గట్టిపడేదాకా బాగా కలిపి స్టవ్ మీద నుంచి దింపేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో పచ్చిమిర్చి తరుగును యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 1 చెంచా అల్లం తురుము, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మిరియాల పొడి, చిటికెడు వంట సోడా. ఈ పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా తీసుకొని గారెల్లాగా అద్దుకొని మధ్యలో ఒక హోల్ లాగా చేసుకోవాలి. అప్పుడు మనకి గారెల లోపల కూడా పిండిగా లేకుండా బాగా వేగుతుంది. సేమ్ అదే విధంగా మిగతా గారెలను కూడా అద్దుకొని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి. అంతే అండి, సింపుల్ బియ్యపిండి గారెలు రెడీ. ఇప్పుడు ఈ గారెలని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటా పచ్చళ్ళలో కానీ, అల్లం పచ్చళ్ళలో కానీ, కొబ్బరి పచ్చళ్ళలో కానీ అద్దుకొని కుమ్మేసేద్దాం.